ఇవాళ జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని ఇవాళ భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు ఖండించేదగ్గ విషయం. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కాశ్మీర్లో ఒక కొత్త జంట, పెళ్ళైన నూతన జంట వాళ్ళు పిక్నిక్ అని రావడం జరిగింది. దానిలో వాళ్ళు ఆ ఉగ్ర దాడి చేసి వాళ్ళని అక్కడ హతమార్చడం చాలా హీనాతిహీనమైన కార్యక్రమం. ఇలా పాకిస్తాన్ వాళ్ళు ఇటువంటి అరాచకమైన కార్యక్రమాలను మానుకోవాలి. ఇలా భారతదేశానికి ఒక హనుమంతుడు లాంటి వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అతను ప్రపంచ దేశాలలో ఎంతో శాంతియుతంగా అందరినీ కలుపుకుంటూ ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఏకైక నాయకుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అటువంటి వ్యక్తి ఇవాళ దేశానికి ప్రధాని ఉండి ఇవాళ ఈ చర్య తీసుకున్నందుకు తాను చెల్లించిపోయి ఇవాళ భారతదేశంలో ఇటువంటి హింసకాండ సృష్టించిన వాళ్లకు తగైన గురపాఠం తెలిపియాలని చెప్పి ఆయన ముక్త కంఠంతో ఇవాళ అన్ని విధాల ఏ స్థాయి వరకు తీసుకెళ్లాలో ఆ స్థాయి వరకు తీసుకెళ్తుంది. ప్రతి నిత్యము క్యాబినెట్ పార్లమెంటు సమావేశం పెట్టి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, ప్రతి ఒక్కరు, రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళంతా కూర్చొని ఇప్పుడు ఒకటి సమాప్తం కాదు, రేపు మళ్ళీ వాళ్ళు చేయాలంటే వణుకు పుట్టించే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఇవాళ భారతదేశం బార్డర్లో అతి భయంకరంగా మన మిలిటరీ దళాలను నిలబెట్టి రేపు ఇటువంటి చర్య ఏ దేశం చేసినా కానీ భయం వణికించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఒక భారతీయునిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని ఇవాళ భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు ఖండించేదగ్గ విషయం. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కాశ్మీర్లో ఒక కొత్త జంట, పెళ్ళైన నూతన జంట వాళ్ళు పిక్నిక్ అని రావడం జరిగింది. దానిలో వాళ్ళు ఆ ఉగ్ర దాడి చేసి వాళ్ళని అక్కడ హతమార్చడం చాలా హీనాతిహీనమైన కార్యక్రమం. ఇలా పాకిస్తాన్ వాళ్ళు ఇటువంటి అరాచకమైన కార్యక్రమాలను మానుకోవాలి. ఇలా భారతదేశానికి ఒక హనుమంతుడు లాంటి వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అతను ప్రపంచ దేశాలలో ఎంతో శాంతియుతంగా అందరినీ కలుపుకుంటూ ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఏకైక నాయకుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అటువంటి వ్యక్తి ఇవాళ దేశానికి ప్రధాని ఉండి ఇవాళ ఈ చర్య తీసుకున్నందుకు తాను చెల్లించిపోయి ఇవాళ భారతదేశంలో ఇటువంటి హింసకాండ సృష్టించిన వాళ్లకు తగైన గురపాఠం తెలిపియాలని చెప్పి ఆయన ముక్త కంఠంతో ఇవాళ అన్ని విధాల ఏ స్థాయి వరకు తీసుకెళ్లాలో ఆ స్థాయి వరకు తీసుకెళ్తుంది. ప్రతి నిత్యము క్యాబినెట్ పార్లమెంటు సమావేశం పెట్టి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, ప్రతి ఒక్కరు, రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళంతా కూర్చొని ఇప్పుడు ఒకటి సమాప్తం కాదు, రేపు మళ్ళీ వాళ్ళు చేయాలంటే వణుకు పుట్టించే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఇవాళ భారతదేశం బార్డర్లో అతి భయంకరంగా మన మిలిటరీ దళాలను నిలబెట్టి రేపు ఇటువంటి చర్య ఏ దేశం చేసినా కానీ భయం వణికించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఒక భారతీయునిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.